స్టేషన్, భాగ్యలక్ష్మి ఆలయాల పేల్చివేతకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఐఎస్ సానుభూతి పరుల విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తిరుపాల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ పాత బస్తీలో బుధవారం అదుపులోకి తీసుకున్న ఐసిస్ అనుమానితుల విచారణలో నివ్వెరపోయే విషయాలు బయటకొస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయంలో ప్రశ్నించిన అధికారులు కీలక సమాచారం రాబట్టారు. చార్మినార్ పక్కనున్న భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు శక్తివంతమైన బాంబులతో పోలీస్ స్టేషన్ పైన దాడికి కుట్ర పన్నినట్లు తేలింది. నిన్న పాతబస్తీలో ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 11 మందిని ఐఎస్ఐ సానుభూతి పరులను అదుపులో తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి 5గురిని, అంటే ఈ 5గురు కూడా సిరియా తర్వాత ఇరాక్ లోని ఈ ఐసిస్ ప్రతినిధులతో సంభాషణ జరిపినట్టు, వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టుగా వీళ్లకు నిర్ధారణ కావడంతో వాళ్ళు 5 మంది మీద కేసులు పెట్టారు. ఈ 5 మందిలో మహమ్మద్ ఇబ్రహీం ఎజ్జానీ, ఎలియాస్ ఎజ్జానీ, అబ్దుల్లా బిన్ మహమ్మద్ ఇర్ఫాన్, హబీబ్ మహమ్మద్, ఈ 5గురు ఉన్నారు. ఈ 5 మందిని అరెస్టు చూపించి ఈ రోజు నాంపల్లిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో హాజరు పెట్టారు కొద్దిసేపటి కిందట. వీటికి సంబంధించి అంటే వీళ్ళు అదుపులో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు విచారించిన దాంట్లో చాలా అంటే విస్తుపోయే నిజాలన్నీ బయటపడేట్టు తెలుస్తోంది. వీళ్ళు స్వాధీనం చేసుకున్న ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తో పాటు 2 మ్యాపులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మనకు గచ్చిబౌలికి సంబంధించిన మ్యాపులు ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ అంటే జనసమర్థ ప్రదేశాలలో బాంబు పేల్చాలని ఇలా ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు విచారణలో మరికొన్ని విషయాలు బయట వెల్లడయ్యాయి. అందులో చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయాన్ని పేల్చివేయాలని, అట్లాగే ఒక పోలీస్ స్టేషన్ పేల్చడానికి కుట్రపడినట్టుగా విషయాలు బహిర్గతమయ్యాయి. ఇంకా అంటే ఇప్పుడు 5 మందిని కోర్టులో హాజరు పెట్టారు. వాళ్ళ 5 మందిని కూడా 15 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలా, మాకు అంటే వీళ్ళ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సిందని చెప్పి ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. 6 మంది అనుమానితులు, ఈ 6 మంది అనుమానితుల్ని ఇప్పటి వరకు వాళ్ళని కోర్టులో హాజరు పెట్టలేదు, కానీ అరెస్టు చూపించలేదు. అంటే ఒకరిని, అంటే వాళ్ళ మీద అభియోగాలు నిరూపణ కావడంతో ఒకరిని విడుదల చేశారు. 5 మంది వాళ్ళ అదుపులోనే ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే విడుదల చేస్తారా అనేది ఇంకా తెలియాల్సింది. ఇట్లా ఈ 5 మందిని ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత రిమాండ్ తరలించే అవకాశం ఉన్నది. ధన్యవాదాలు తిరుపాల్. ఉగ్ర కదలికలతో హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆధారాలతో తనిఖీలు ముమ్మరం చేశారు. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్తో పాటు మిగతా షాపింగ్ మాల్స్, జనసమర్థ ప్రాంతాలను జల్లెడపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలోనూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జూలై 6 వరకు తనిఖీలు కొనసాగించడంతో పాటు సందర్శకుల అనుమతులకు సంబంధించిన అన్ని పాసులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.